ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. బస్ స్టాండ్ ఇక్కడ చేశారు, ఓపెన్ అయ్యి దీంట్లో బస్ సర్వీస్ ఉంటే బాగానే ఉంటుంది. ఇక్కడ ఈ చిల్లకల్లు కానీ జగ్గేపేట కానీ అంతా ఇబ్బంది లేకుండా ఉంటుంది. చాలామంది ఇక్కడ వెళ్ళటానికి పొగులపూట కూడా. అవును, జగ్గేపేట నుంచి సర్వీస్ లేదు, 1-2 ఉంది నైట్ 11:30. జగ్గేపేటలో ఒక బస్సే ఉంది, దానివల్ల అక్కడ కొంచెం ఇబ్బంది. చిల్లకల్లు అయితే అసలు ఆగట్లేదు, ఇది హైవే వేసిన తర్వాత అసలు ఇబ్బంది. చాలామంది ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ ఓపెన్ చేశారు, తర్వాత ఏమైందో తెలియదు, మళ్ళీ ఆగిపోయింది. మనకు తెలియదండి. ఇక్కడ ఇప్పటికి ఇక్కడ ఓపెన్ చేశారు, ఈ ఆటో నగర్ హైవే పక్కన. ఇది మొన్న ఇచ్చేశారు, ఎలక్షన్ కోడ్ వల్ల మనకి కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి ఇది కొంచెం ఇబ్బంది. ఈ అయిపోయిన తర్వాత ఇదైతే ఈ బస్ స్టాండ్ అయితే మటుకి చాలా వరకు ఉపయోగం ఉంటుంది. మరి బస్సు ఇటు తిరిగి అట్లా వెళ్ళొద్దండి, ఖచ్చితంగా అది తిప్పుతారండి కంపల్సరీ. ఇప్పుడు సూర్యాపేట ఉంది, ఇంకా వేరే ఉన్నాయి. సూర్యాపేట అయితే హైవే పక్కన ఉంది, అది కూడా అండర్ గ్రౌండ్ నుంచి ఇప్పుడు హైదరాబాద్ నుంచి వస్తుంది. అది తిరిగి అట్లా వెళ్ళి బస్ స్టాండ్కి వెళ్ళేసి మళ్ళీ ఎక్కించుకుని వస్తుంది. సేమ్ ఇది కూడా ఏముంది పక్కనే, ఈ పక్కన ఇట్లా వెళ్ళేసి వస్తుంది. ఏదైనా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఏదో ఒకటి మనకి ఇక్కడ అకామిడే ఉంది కాబట్టి బస్ స్టాండ్ అనేది ఓపెన్ చేశారు. ఇప్పుడు ఈ బస్ సర్వీస్ కనుక అన్ని ఫెసిలిటీ ఉంటే మటుకి దీనివల్ల మనకి ప్రయాణికులకు కానీ ఎవరికైనా సరే పూర్తి స్థాయి సదుపాయాలతో. అవునండి, అవును, ఆల్రెడీ చేశారు. ఈ మధ్య లేకపోతే అయిపోయేదే, ఈ కొంచెం ఎలక్షన్స్ దీనివల్ల అయిపోయినట్టుంది అనుకుంటున్నాము. అంటే ఇక్కడితో పని లేకుండా కంప్లీట్ అయితే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను. అవునండి, ఉంటుంది, బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. ప్రయాణికుల మటుకి సౌకర్యంగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. అంటే ఇక ఈ ఎలక్షన్తో ఆపుకోకుండా మళ్ళీ వస్తే ఇంకా పూర్తిగా ఎవరు వచ్చినా, ఏ గవర్నమెంట్ వచ్చినా పూర్తిగా కంప్లీట్ చేస్తే ఇంకా బాగుంటుంది. అవునవును, పర్వాలేదు. ఇది ఒకటి ఓపెన్ చేస్తే అసలు ఆల్మోస్ట్ అందరికీ ప్రయాణికులకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అది పొగపోటైనా నైట్ అయినా ఏ టైం అయితే ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇక్కడ రెస్టారెంట్ ఇవన్నీ ఉన్నవి. దీనివల్ల ఒకళ్ళ ప్రయాణికులు అర్ధరాత్రి దిగినా కానీ ఇక్కడ ఎవరో ఒకరు పబ్లిక్ ఉంటుంది, ప్రయాణికులకి అసౌకర్యంగా ఉంటుంది, బాగానే ఉంటుంది. ఇక వచ్చిన తర్వాత ఆటోలు ఇవన్నీ ఇక్కడే ఉంటాయి, ఇబ్బంది ఉండదండి. ఈ ఆటో నగరు అంతా ఉంటుంది కాబట్టి ప్రయాణికులకు ఇబ్బంది లేదు, బాగానే ఉంటుందని అనుకుంటున్నాము. చూడండి, ఇప్పుడే బస్ ఆగింది, హైవే బస్ స్టాండ్. చూడండి ప్రయాణికులు ఎంతమంది ఎక్కడానికి రెడీగా ఉన్నారు, ఎంతమంది ఎక్కడానికి. హైవే బస్ స్టాండ్ అనేది మనకి పూర్తిగా కంప్లీట్ అయితే ఇంకా బాగుంటుంది. ప్రయాణికులు ఎక్కడ ఇక్కడ వచ్చే పాలకులు కూడా పూర్తిగా కంప్లీట్ చేస్తే మన ప్రయాణికులకి జగ్గేపేట నియోజకవర్గానికి పూర్తిగా బాగుంటుందని చాలామంది ప్రయాణికులు బస్ ఆగింది. హైదరాబాద్ నుంచి